హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ప్రపంచంలోని 7 అద్భుతాల్లో మన తాజ్‌మహల్ కూడా ఒకటి. ప్రతిరోజు వేలాది సందర్శకులు ఆ పాలరాతి సమాధిని చూసేందుకు వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రం ఈ చారిత్రక కట్టడాన్ని పదే పదే వివాదాల్లోకి లాగుతూ ఉంటారు. ఈ వివాదాల నేపథ్యంగా తీసిన 'ది తాజ్ స్టోరీ' కూడా అంతే వివాదాలతో రిలీజ్ అయింది. ఈ సినిమా చుట్టూ అల్లుకున్న వివాదాలేంటి? తాజ్ గురించి చరిత్ర చెప్పిన వాస్తవాలేంటి? ఈ విషయాలన్నీ తన సమీక్షలో మనకు అందిస్తున్నారు మంచి సినిమా నిర్వాహకులు ఐక బాలాజీ గారు. సినిమాలో ఏం చూపించారో చూద్దాం. తర్వాత చరిత్రలో ఏముందో మాట్లాడుకుందాం. సినిమా కథానాయకుడు విష్ణుదాస్ తాజ్ మహల్లో పనిచేసే గైడ్. ఆయన అక్కడి గైడ్ అసోసియేషన్ ఎన్నికల కోసం పోటీ పడుతుంటాడు. ఎన్నికల్లో అతనికి ప్రత్యర్థి ముస్లిం వ్యక్తి. ముస్లింలని చెడ్డవాళ్ళుగా చూపించాలి కాబట్టి పోటీ నుండి తప్పుకోమని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని దాసును ప్రత్యర్థి వ్యక్తి అయినటువంటి ముస్లిం భయపెడతాడు. దాసు వెనక్కి తగ్గడని మనందరికీ తెలిసిందే. అందుకని ఎప్పుడూ తాగిన మైకంలో తాజ్‌మహల్‌ను షాజహాన్ కట్టలేదని, అదో హిందూ స్మారకమని, ఆ విషయాలు కనుక్కోవాలని దాసు వాగిన విషయాన్ని వైరల్ వీడియోగా ప్రచారంలోకి తెస్తాడు ముస్లిం ప్రత్యర్థి. దాంతో తాజ్‌మహల్ నిజాన్ని తేల్చుకోవడం కోసం దాస్ కోర్టుకు వెళ్తాడు. కోర్టులో ప్రభుత్వం తరపు ప్రత్యర్థి వకీల్ కూడా ముస్లిం వ్యక్తే. పేరు అన్వర్ రషీద్. ఈయన అవినీతిపరుడు. గైడ్ అసోసియేషన్ ముస్లింలతో లోపాయకారిగా ఉన్నవాడు. స్కల్ క్యాప్ ధరించిన ముస్లింలు దాస్ కూతుర్ని, కోడల్ని భయపెడతారు. దాస్ కొడుకుని కొడతారు. తాజ్పై మాకే హక్కుంది, కాఫికర్లకు కాదు అంటూ భారతదేశ సంపదను తమ మతం వారి సంపదగా చెప్పుకుంటారు. దాస్ తరపు న్యాయవాదిని ముస్లింలు భయపెట్టి కేసు వదిలి పారిపోయేలా చేయడంతో దాస్ తన కేసు తానే వాదించుకుంటాడు. తాజ్‌మహల్ షాజహాన్ కట్టిందే కాదని, అదో హిందూ కట్టడమని కొంతమంది చరిత్రకారులు చెప్పారని ఆయన పదే పదే చెప్తుంటాడు. కానీ ఆ చరిత్రకారుడు పేరేంటో చెప్పడు. అందుకని అసలు చరిత్ర ఏమిటో మనం చెప్పుకోవాలి. పిఎన్ ఓక్, పురుషోత్తం నాగేష్ ఓక్ అని వెనుకటికో న్యాయవాది ఉండేవాడు. ఈయన గురించి వికీపీడియాని అడిగితే సూడో హిస్టారికల్ హిందుత్వ ఆథర్ ఫ్రమ్ ఇండియా అని మనకి జవాబిస్తుంది. ఈయన 1965లో రాసిన తాజ్‌మహల్ ఈజ్ ఎ రాజ్పుత్ ప్యాలెస్ అనే పుస్తకంలో 4వ శతాబ్దపు రాజభవనాన్ని తాజ్‌మహల్గా మార్చేసుకున్నారని రాశాడు. ఈ సిద్ధాంతాన్ని గిల్స్ టిలోల్సన్ లాంటి చరిత్రకారులు తీవ్రంగా విమర్శించారు. తాజ్‌మహల్ నిర్మాణంలోని నైపుణ్యాలు, సాంకేతికత మొఘలుల రాకకు ముందు భారతదేశంలో లేవని తేల్చేశాడు. ఈ పరాజయం తర్వాత ఓక్ 1989లో తన సిద్ధాంతాన్ని సవరించుకొని తాజ్‌మహల్ వాస్తవానికి 1155లో రాజా పరమార్ దేవ్ మంత్రి సెలక్షన్ నిర్మించిన శైవ దేవాలయమని, ది తాజ్‌మహల్ ఈజ్ తేజో మహాలయ, ఏ శివ టెంపుల్ అన్న మరో పుస్తకం రాసుకొచ్చాడు. అంటే హిందూ కట్టడం తేదీని 800 ఏళ్ల ముందుకు జరిపాడన్నమాట. ఇదే విషయాన్ని ఈయన 2000 సంవత్సరంలో భారత సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్లాడు. చారిత్రక ఆధారాలు లేకపోవడంతో కోర్టు వాళ్ళు అతని పిటిషన్ను వెంటనే కొట్టేశారు. సినిమా మొత్తంలో ఓక్ వాదనలను ఉపయోగించుకున్న సినీ నిర్మాతలు ఓక్ గారి పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. సుదీర్ఘమైన కోర్టు వాదనల్లో తాజ్‌మహల్ మొఘల్ స్మారక చిహ్నమని నిరూపించేందుకు ప్రభుత్వ న్యాయవాది అన్వర్ రషీద్ చారిత్రక సాక్ష్యాలను అందిస్తుంటే వాటికి వెటకారాలతో సమాధానాలిస్తుంటాడు విష్ణుదాస్. తురుష్కులు భారతదేశంలోకి రాకమునిపే గుమ్మటాలతో మందిరాలు కట్టుకునే టెక్నాలజీ మన దగ్గర ఉందని చెప్తాడు. సుల్తాన్ల కాలానికి ముందు కనిపించే గుమ్మటాలను కరోటక లేదా కార్బెల్ట్ గుమ్మటాలంటారు. వీటికి తాజ్‌మహల్ వంటి పెండెంటివ్ శైలిలోని బల్బ్ ఆకారంలో ఉండే డబుల్ డోమ్ నిర్మాణాలకు ఎటువంటి సంబంధమూ లేదు. భారతదేశంలో తురుష్కుల రాకకు ముందున్న పెండెంటివ్ డోమ్ ఉదాహరణ ఒక్కటి కూడా కనిపించదు. తాజ్‌మహల్ రాళ్లపై ఉన్న చిత్ర విచిత్ర గుర్తులను తెరపై చూపిస్తూ ఇవన్నీ వైదిక చిహ్నాలే కనుక ఇది హిందూ దేవాలయమని మరో వాదన చేస్తుంది ఈ సినిమా. కానీ స్వస్తిక్, తిరగబడిన కమలం చిహ్నం, త్రిశూలం, చేపు వంటివన్నీ నిర్మాణ కార్మికులు చేసే మేసన్ మార్కులే. సినిమా మొత్తం సత్య శోధనలా కాకుండా సిసలైన భారత చరిత్రపై హిందుత్వ దాడిలా కనిపిస్తుంది. వాట్సాప్ మెసేజ్ల బాట్లోనే వామపక్ష చరిత్రకారులపై విషం కక్కుతూ తాజ్‌మహల్ సంగతి వదిలేసి లేనిపోని సంగతులు మాట్లాడుతుంది. చోళుల వంటి హిందూ రాజుల గురించి, అజంతా గుహల వంటి హిందూ స్మారకాల గురించి,
పాఠ్య పుస్తకాల్లో చెప్పడం లేదట. బడిలో సరిగ్గా పాఠాలు చదివిన వాళ్ళు ఇవన్నీ బడిలోనే చదువుకున్నారు. అప్పుడు చదువుకోకుండా ఇప్పుడు వాట్సాప్లో చరిత్ర నేర్చుకుంటున్న వాళ్ళకి ఇవన్నీ మొదటిసారి తెలుస్తాయి అంటారు బాలాజీ గారు. ఎన్యూలో బోధిస్తున్న ఊర్మిళ అనే చరిత్రకారిణిని బోన్లో నిల్చోబెట్టి దాస్ ఆమెను గ్రిల్లింగ్ చేయడం మొదలు పెడతాడు. మన సిలబస్లు మొఘలుల విషయంలో చాలా సహృదయంగా ఉన్నాయని, మొఘలులు సాగించిన అత్యాచారాలను ప్రశ్నించవని వాదిస్తాడు దాస్. लेफ्टिस्ट राइटिस्ट नहीं होता, बिल्कुल न्यूट्रल होता है. Yes, neutral. మొఘలులు వేల మందిరాలు ధ్వంసం చేసి లక్షలాది హిందువులను చంపారని వక్కారిస్తాడు. ఉరుమిలగా చూపించిన రొమిళా థాపర్ పురాతన భారతదేశ చరిత్రకు సంబంధించి విశేష ప్రతిభ కలిగిన వ్యక్తిని ప్రపంచానికి తెలుసు కదా. తాజ్మహల్ చరిత్రను అంతులేని ప్రేమ చరిత్ర అంటారు, కానీ నిజానికి ఇది హిందువుల మారణ హోమానికి సంబంధించిన చరిత్ర అని రుజువు చేసే ప్రయత్నం చేస్తుంది ఈ సినిమా. అందుకు సాక్ష్యంగా 1631లో గుజరాత్ దక్కన్లో చెలరేగిన తీవ్రమైన కరువు సంగతిని చరిత్రకారుడు యాత్రికుడు అబ్దుల్ హమీద్ లాహోరీ పర్షియన్ భాషలో రాసిన పాత్షానామా నుండి ఉరంగిస్తాడు దాస్. ప్రజలు ఆకలితో చస్తుంటే షాజహాన్ తాజ్మహల్ కోసం డబ్బులు కూడబెట్టాడు అంటూ వాదిస్తాడు. కానీ కరువు కాలంలో ప్రజలను ఆదుకోవడానికి అదే షాజహాన్ చేపట్టిన ఉపశమన చర్యలను అదే పాత్షానామా వివరించిన సంగతిని మాత్రం విస్మరిస్తాడు. కరువు కాలంలో సామూహిక భోజనశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా భోజనం పెట్టాడు షాజహాన్. బుర్హాన్పూర్ ప్రజలకు వారానికి 5,000 రూపాయలు పంపిణీ చేశాడు. అహ్మదాబాద్ తీవ్రంగా దెబ్బతిన్నందున చక్రవర్తి ఖజానా నుండి 50,000 సొమ్మును కరువు పీడిత ప్రజలకు పంపిణీ చేశాడు. కరువు అన్నది మతాతీతంగా ప్రజలందరినీ బాధిస్తుంది. అటువంటప్పుడు ఇది హిందూ మారణ హోమం అని అరవటం అంటే అది తెలివి తక్కువతనమే అవుతుంది. అసలు తాజ్మహల్కి ఎదురుగా మరో నల్లని తాజ్మహల్ నిర్మించాలని షాజహాన్ భావించాడా అని ఒక మహిళా జర్నలిస్ట్ తాజ్మహల్ గైడ్లను అడుగుతుంది. అవునని సమాధానమిస్తాడు దాస్. కానీ పురాతత్వవేత్తలు ఇటువంటి సిద్ధాంతానికి ఆధారాలు లేవని చెప్తున్నారు కదా అని మళ్ళీ ఆవిడే ప్రశ్నిస్తుంది. कि क्या वाकई ताजमहल शाहजहां ने बनवाया था? ఏఎస్ఏ ఏం తెలుసు, మేమిక్కడ రోజు పని చేస్తుంటాం, మాకు తెలుసు అని దాస్ చెప్తాడు. అంటే మహా పురాతత్వవేత్తలకు చరిత్రకారులకు తెలియనిది సాధారణ గైడ్లకు తెలిసిపోతుందన్నమాట. దాస్ కోర్టు బోన్లోకి మరో చరిత్రకారుడు రెహాన్ హబీబ్ను పిలుస్తాడు. అసలు తాజ్మహల్ కోసం షాజహాన్ భూమిని ఎలా సంపాదించాడో పాత్షానామాలోని ఈ భాగాన్ని చదివి వివరిస్తారా అని హబీబ్ గారిని అడుగుతాడు. దానికైనా నాకు పర్షియన్ భాషపై సరైన పట్టు లేదు అని సమాధానమిస్తాడు. దాంతో దాస్ రెచ్చిపోయి, మీ వామపక్ష చరిత్రకారులందరూ అనాగరికులు, దేశద్రోహులు, మీ మేధో ఉగ్రవాదంతో భారత చరిత్ర సారాన్ని నాశనం చేశారు అంటూ రంకెలేస్తాడు. దేశం గర్వించదగ్గ మధ్యయుగ చరిత్రకారుడు ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్నే గనక ఇక్కడ టార్గెట్ చేసి ఉన్నట్లయితే మనము సంగతి తెలుసుకోవాలి. ఇర్ఫాన్ హబీబ్ గారికి పర్షియన్ భాషలో చాలా మంచి పట్టుంది. ఆయన చాలా మంది కంటే ఎక్కువే పర్షియన్ డాక్యుమెంట్లు చదివాడు. చాలా వాటిని అనువదించాడు కూడా. అప్పటికీ పని కాలేదని సినిమా చివరికి 3 కల్పిత పురావస్తు శాస్త్రవేత్తలను తయారు చేస్తుంది. వారిలో 2 భారతీయులున్నారు. వారి పేర్లు విఎన్ వత్స్, యోగేష్ భట్. 3వ వ్యక్తి అమెరికాకు చెందిన పీటర్ విలియమ్స్. కొంచెం అమెరికా టచ్ ఇస్తే వెయిటేజ్ పెరుగుతుందన్నమాట. అందుకని నిజమైన చరిత్రకాలను చూపించకుండా, వాళ్ళు చెప్పిన చారిత్రక సత్యాలను చెప్పకుండా, నిజాలు చెప్పిన వాళ్ళని ఎద్దేవా చేసి చివరికి కల్పిత పురాతత్వవేత్తల సాయంతో తమ సిద్ధాంతాన్ని అమాయక ప్రేక్షకుల మెదడులోకి చొప్పించాలని చూశారు. అయితే అతిపెద్ద జోక్ ఏంటంటే, ఈ కల్పిత పురావస్తు శాస్త్రవేత్తలకు పురావస్తు పరిశోధనకు సంబంధించిన సాధారణ నియమాలు కూడా తెలియవు. విలియమ్స్ గారు కనీసం గ్లౌస్ కూడా ధరించకుండా ఒట్టి చేతులతో కలప ముక్కను తాకి దాన్ని కంటామినేట్ చేస్తాడు. ఆర్కియాలజీలోని ప్రథమ పాఠాలు కూడా తెలుసుకోకుండా మనకు చరిత్ర పాఠాల్ని బోధించడానికి వచ్చిన సినిమా వాళ్ళు తమ అజ్ఞానాన్ని బాహాటంగా మరోసారి బయటపెట్టుకున్నారు. తాజ్పై కోర్టులు, పురాతత్వవేత్తలు, చరిత్రకారులు తేల్చి చెప్పేసిన విషయాల్ని మళ్ళీ తాజాగా సినిమా రూపంలో తీసుకొచ్చారు. ఒకే అబద్ధాన్ని పదే పదే పునరావృతం చేస్తుండాలన్న గోబెల్స్ మంత్రాన్ని ఫాలో అయిపోయారన్నమాట. కట్టుకథల్ని చరిత్రగా, వామపక్ష చరిత్రకారుల మీద, ముస్లింల మీద, మొఘలుల మీద అంతులేని దుష్ప్రచారం చేస్తూ సంఘీ వాట్సాప్ అనునిత్యం ప్రచారం చేసే వాట్సాప్ ఫార్వర్డ్లను 165 నిమిషాల సినిమా తీస్తే తయారైన అసత్యాల వ్యర్థ పదార్థమే ఈ తాజ్ స్టోరీ అంటారు బాలాజీ గారు.
చరిత్ర విషయంలో సాగే చర్చలు చారిత్రక సాక్ష్యాలు పురావస్తు సాక్ష్యాలు చూపాలి. కానీ చారిత్రక వాస్తవాలకు వెటకారంతో సరిపు చేయడం ఈ సినిమా పొడుగునా కనిపిస్తుంది.